పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ దూరాలు కన్నోడిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి మందిళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలి మనసంతా మీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా మీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా మీ మోము రింగి నుండి ఓ ప్రేమ వానలాగా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటూ తడిసి
సాటిలేని ఘనుడేనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం ఎన్నో 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 సంతోషాలి వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పోస్తుంటే అంది అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలి ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లి చేసేనా చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగేంతను పెట్టేనా సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే జరిగే రాతో ఏ దిగులు అవునా అలుపు సలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలకే లేదంట ఎవ్వరిలోనా హ్యాపీ 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 ఫ్యామిలీ వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధం వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సామస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్స
సంతోషంలో సర్వస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే అందాల బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం చాలా ఓపికగా కూర్చున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. అమ్మ సుబ్బలక్ష్మి, డాడీ శ్రీనివాసరావు గారికి షష్ఠి పూర్తి అండ్ రిటైర్మెంట్ ఫంక్షన్ కలిపి ఒకేసారి చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు మీరందరూ రావడం వల్ల ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాము. చాలా టైం స్పెండ్ మీరు అమ్మ డాడీ కోసం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈ టైంలో.
పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఇవేలా నా కన్ను ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. మా అమ్మగారు ఎక్కడెక్కడ చూడాలి? గుంటూరు మండల్ మేము ఇక్కడ ఏం చేశారు నాగేంద్రమ్మ గారు ఆవిడ కొంచెం మాట్లాడతారు. వేదిక మీదకి ముందు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, అలాగే సుబ్బలక్ష్మి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మరి ఆమె 37 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. నాకు తెలిసి 37 సంవత్సరాలు అంటే 2021 కల్లా జాయిన్నే వచ్చేసి ఉంటుంది. అప్పటి నుంచి కూడా టీచింగ్ ప్రొఫెషన్ అనేది నోబెల్ ప్రొఫెషన్. ఏమీ తెలియని అమాయక పిల్లల మధ్యలో ఉంది, వాళ్ళకి విద్యని బోధిస్తుంటారు. కానీ అది పిల్లలకి పాఠాలు నేర్పించి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. చిన్నపిల్లలతో కోఆర్డినేషన్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అలాగే వాళ్ళతో మింగిల్ అవడం అంటే అక్కడికి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటే తెలుస్తుంది. హై స్కూల్ పిల్లలు ఒకలాగా ఉన్నారు. సెట్ రైట్ అనగానే భయపడి వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది. కానీ చిన్నపిల్లలతో డీల్ చేయడం అంటే చాలా కష్టం. అందుకే ఏం చెప్తారంటే హెడ్ మాస్టర్స్ని ఫస్ట్ క్లాస్ డీల్ చేయమని చెప్తారు. ఈ హెడ్ మాస్టర్ అంటే వాళ్ళు అంటే ఎక్కువ ముందు జాయిన్ అయిన వాళ్ళని చిన్నపిల్లలు వాళ్ళ సైకో ఎలా డీల్ చేయాలి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళని హెచ్ఎంస్ని ఫస్ట్ క్లాస్ అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా హెడ్ మాస్టర్స్ దగ్గర 1వ తరగతి పిల్లలు చాలా చక్కగా కూర్చుంది, చిన్న కళ్ళు పెట్టుకొని చక్కగా కూర్చుని ఉంటారు. సో అలాంటి పిల్లల మధ్యలో మేడం గారు 37 years కంప్లీట్ చేసుకున్నారు. మరి ఎల్లపల్లి హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి వినుకొండ మండలం గొల్లాపల్లి మండలం వర్క్ చేసి వచ్చారు. మళ్ళీ ఎక్కువ సర్వీస్ అంతా కూడా రూరల్ మండలంలో వర్క్ చేశారు. అది ఇంతకు ముందు అయితే ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పేసి చక్కగా టైం బౌండరీ ఉండేది 9 to 4. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా 2 weeks అటెండ్ అయ్యి వచ్చాను. ఒక 2-3 హెడ్ మాస్టర్స్ కాల్ చేసి పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేయండి అని చాలా కోపంగా సౌమ్యంగా అంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఫామ్ పెట్టి వెంటనే ఫిల్ చేయండి, డేటా మొత్తము ఒక 10 నిమిషాల్లో స్టేట్ మొత్తం వెళ్ళిపోవాలి. పెండింగ్ ఉందనుకోండి, ఇంతకుముందు మ్యాక్సిమం హెడ్ మాస్టర్స్కి ఎంఈఓలకి ఒక డిఈఓ గారు పరిచయం ఏదన్నా ఉంటే. ఇప్పుడు స్టేట్ వాళ్ళ దగ్గర కూడా అందరు నెంబర్లు ఉన్నాయి. స్టేట్ ఆఫీస్ నుంచి కాల్ చేసి స్కూల్స్ పెట్టుకుంటే అవి వెంటనే కూర్చోండి. ఒక 2 హెడ్ మాస్టర్స్ కాల్ చేశాను, వాళ్ళు చర్చిలో ఉన్నారు. ఒక 2 హెడ్ మాస్టర్స్ కాల్ చేశాను, వాళ్ళు ఊరు వెళ్తున్నారు. ఇంకొకరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే అప్డేట్ అవ్వాలి, కానీ వర్క్ ప్రెషర్ అలా ఉంది ఇప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో సుబ్బలక్ష్మి గారు రిటైర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు రిటైర్ అయినప్పుడు ఒక మాట చెప్తారు, సెకండ్ లైఫ్కి తెరదీస్తున్నారు. అది నిజమండి.
ఇప్పుడు మనకి డే మొత్తము ఒక డే ఫిక్స్ అయి ఉంటుంది, స్కూల్కి వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి, ఆ వర్క్ చేయాలి అనేది. ఇప్పుడు కొంచెం లీజర్ దొరుకుతుంది, కానీ ఆ టైంని మీరు మీకు ఇష్టమైన ఫీల్డ్ కన్వీనియంట్గా ఉపయోగించుకుంటే చాలా బెస్ట్ ఇంకా గడిచిపోయిన కాలం కంటే ఈ కాలం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న ప్రెషర్స్కి, వర్క్ టెన్షన్స్కి ఒక ఫోన్ రాగానే మనకు తెలియకుండానే అన్ని లెవెల్స్, బాడీలో ఉన్న లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు. ఇప్పుడు రిటైర్ అవుతున్నారు మేడం, మీరు ప్లాన్ చేసుకోండి, మీ పిల్లలు కూడా చక్కగా షష్టి పూర్తి చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు అంతకన్నా హ్యాపీగా ఉండి సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన లైఫ్ ఇంకోటి ఉంటుంది గ్యారంటీగా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ రిటైర్ అయిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అవడమే కాకుండా ఫ్యామిలీలో బయట చాలా వర్క్స్ ఇన్వాల్వ్ అయ్యి హెల్త్ గురించి కూడా కేర్ తీసుకొని ఇంకా మీరు ముందుకు వెళ్ళి ఇంకా ఫ్యూచర్లో కూడా మిగిలిన టీచర్స్ కూడా ఎవరైనా సలహాలు చాలా ఉంటాయండి అనుకుంటారు, కానీ తర్వాత మనమే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని, అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని. అలాగే మీ 37 years ఎంతమంది స్టూడెంట్స్ని ఎన్ని విధాలుగా తీర్చిదిద్దారు, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. టీచర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే హ్యాపీగా సంతోషంగా చాలా ఉన్నతంగా రిటైర్ అవుతారు. సో మీరు అలా రిటైర్ అయ్యారు, మీకు అలాంటి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వసంతము, అమ్మా నాన్నల కళ్యాణము, శివ పార్వతులే దంపతులండి, చిన్న పెద్ద దీవించండి, చిన్న పెద్ద దీవించండి. 60 ఏళ్లకు వసంతము, అత్త మామల కళ్యాణము, శివ పార్వతులే దంపతులండి, చిన్న పెద్ద దీవించండి. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే
కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు
से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే బ్రదర్ ఆపమ్మా ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా అబ్బా కడుపు నిండిపోయింది బంగారం బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నాడిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో
రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో కమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి గుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకుమంటాంటే నువ్వు కన్ను పట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గు పుట్టాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సుక్కుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎంటెక్కురమావా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మన ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ